పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక దాడులపై దర్యాప్తుకు సిట్ బృందం సిద్ధమైంది. నరసరావుపేట పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూ టౌన్ సిఐ భాస్కర్, రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్బీసీఐ ప్రభాకర్ రావులను అడిగి వివరాలు సేకరించారు. ఘటనపై టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీయనుంది. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక దాడులపై దర్యాప్తుకు సిట్ బృందం సిద్ధమైంది. నరసరావుపేట పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూ టౌన్ సిఐ భాస్కర్, రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్బీసీఐ ప్రభాకర్ రావులను అడిగి వివరాలు సేకరించారు. ఘటనపై టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీయనుంది. పల్నాడులో అల్లర్ల కేసుల విచారణ కొనసాగుతోంది. ఇవాళ పల్నాడులో సిట్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. మాచర్ల, వెల్దుర్తి ప్రాంతాల్లో విచారణ చేయనుంది సిట్ బృందం. గురజాల నియోజకవర్గంలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలంలో 60 మందిపై కేసులయ్యాయి. పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదయ్యాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, దాదాపు 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు కాగా 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20కి పైగా కేసులు, 60 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట 1 టౌన్లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసు నమోదైంది. నరసరావుపేట 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో 10కి పైగా కేసులు నమోదైంది. పోలింగ్ రోజున చెలరేగిన హింసలో నిందితుల గుర్తింపు కోసం సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఎఫ్ఐఆర్లు నమోదైన నిందితులతో పాటు వీడియోల ఆధారంగా మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది. జిల్లాలో పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక దాడులపై దర్యాప్తుకు సిట్ బృందం సిద్ధమైంది. నరసరావుపేట పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై టూ టౌన్ సిఐ భాస్కర్, రూరల్ సిఐ మల్లికార్జునరావు, ఎస్బీసీఐ ప్రభాకర్ రావులను అడిగి వివరాలు సేకరించారు. ఘటనపై టీడీపీ, వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీయనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, నరసరావుపేటలో పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. ఏదైతే చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ అయితే మాత్రం సిట్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ముఖ్యంగా 13 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ బృందం అంతా కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లాలో కాకుండా అనంతపురం, నరసరావుపేటలో అయితే మాత్రం పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే చూసుకోవచ్చు, పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనలు, అల్లర్ల నేపథ్యంలో కూడా 13 మంది సిట్కు సంబంధించిన
సంబంధించినటువంటి అధికార బృందం అయితే మాత్రం నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తా ఉంది. ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా చోటు చేసుకున్నటువంటి అల్లర్లపై కూడా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు అయితే మాత్రం నమోదు చేస్తా ఉన్నారు. దాదాపుగా ఈ యొక్క హింసాత్మక ఘటనల వెనక ఎవరున్నారు ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏదైతే మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి రెండచింతల మండలం రెంటల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి కర్రలు తీసుకొని వైకాపా శ్రేణులు రెచ్చిపోయినటువంటి ఘటన కావచ్చు, మరి అదేవిధంగా పాలవాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం కావచ్చు, తుమ్మురుగూడలో ఈవీఎం ధ్వంసం కావచ్చు, జట్టుపాలెంలో ఈవీఎం ధ్వంసం కావచ్చు, ఇలా ఒక 8 ప్రాంతాల్లో కూడా దాదాపుగా కూడా ఒక హింసాత్మకమైనటువంటి ఘటనలు అయితే మాత్రం జరిగి ఓటర్లు కొంత భయభ్రాంతులకు గురైనటువంటి నేపథ్యం కనిపించింది. మరోవైపు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నసరావుపేటలో చూసుకున్నట్టయితే నసరావుపేటలో ఉన్నటువంటి కొత్త గణేశన్పాడు, కోనంకి పలు గ్రామాల్లో కూడా ఒక విధ్వంసమైనటువంటి ఘటనలు కూడా జరిగాయి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వాహనంపై రాళ్ల దాడులు జరిగాయి. అదేవిధంగా చెదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేత ఆయన కారుపై కూడా దాడి జరిగి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం తిరిగి మరలా వైకాపా నేత సంబంధించినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసంపైకి అల్లరి మూకలు వెళ్లి కొంత రాళ్లతో దాడి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు అక్కడ రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి మరి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మరి అదేవిధంగా గురజాల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గురజాల నియోజకవర్గంలో కోనంకి అదేవిధంగా కొత్త గణేశన్పాడు ఏదైతే గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా చూసుకోవచ్చు విధ్వంసమైనటువంటి ఘటనలు జరిగాయి. దాదాపుగా పెట్రోల్ బాంబులు ప్రయోగించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు నాటు బాంబులు బయటపడినటువంటి పరిస్థితి కనిపించింది. 2 రోజుల క్రితమే ఏదైతే పిల్లట్ల గ్రామంలో అయితే పెద్ద మొత్తంలో కూడా దాదాపుగా 70 నాటు బాంబులను పోలీసులు అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పిల్లట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఎవరైతే వైకాపా టీడీపీ నేతలు ఉన్నారో వాళ్ళ ఇళ్లపై కూడా పూర్తి స్థాయిలో కూడా సోదాలు నిర్వహిస్తా ఉన్నారు. అనంతరం అదే కాకుండా దాదాపుగా 70 కేసులు అయితే మాత్రం పిడుగురాళ్లలో అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 193 మంది నిందితులను కూడా గుర్తించడానికి ఇప్పటికే సిట్ సంబంధించినటువంటి బృందాలు క్షుణ్ణంగా వీడియోలను కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. పోలింగ్ బూత్ లో ఎవరెవరు ఎలాంటి హడావుడి వాతావరణం సృష్టించారు, ఈ యొక్క అల్లర్ల వెనక ఎవరున్నారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతా ఉంది. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసు అధికారులే స్థానిక ఎమ్మెల్యేకి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు అయితే మాత్రం వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇప్పటికే మాచర్ల ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చినటువంటి పోలీసు సంబంధించినటువంటి 8 మందికి కూడా ఇప్పటికే చర్యలు అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 8 మందే కాకుండా ఇంకా 16 మంది దాదాపుగా ఈ యొక్క ఎమ్మెల్యేకి ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలను చేరవేయడంతో కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా ఇప్పటికే సిట్ సంబంధించినటువంటి అధికార బృందం అయితే మాత్రం నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు అయితే మాత్రం గమనించింది. ముఖ్యంగా పోలీసుల వైఫల్యమే ప్రధానంగా పల్నాడు జిల్లాలో అల్లర్లు రేగడానికి ప్రధాన కారణం అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే చూసుకోవచ్చు ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా దాదాపు 2 మాత్రమే పోలీస్ సిబ్బంది కేటాయించడం, అదేవిధంగా ఇద్దరు కేటాయించడమే కాకుండా వచ్చేటువంటి ఓటర్లను కూడా ఇబ్బందులకు గురి చేసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు అదేవిధంగా పోలీసు వ్యవస్థ అయితే మాత్రం విఫలమైందని చెప్పి భావించింది. అందులో భాగంగానే పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి బిందు మాధవ్ను కూడా నిన్న ఏదైతే గత 2 రోజుల క్రితమే బదిలీ వేటు వేసింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ని సైతం కూడా ఉపేక్షించేది లేదు, దీనిలో మీ లోతుపాట్లు కూడా కనిపించాయని చెప్పి కూడా భావించినటువంటి నేపథ్యంలో ఆయన్ను కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో పల్నాడు జిల్లాలో జోడు చేసుకున్నటువంటి యొక్క ఘటనల నేపథ్యంలో ఎస్పీని కలెక్టర్ని సైతం బదిలీ చేసినటువంటి సిట్ అధికార బృందం అయితే మాత్రం ఇక మరింత దూకుడు పెంచాలని చూస్తూ ఉంది. ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఖచ్చితంగా పల్నాడు జిల్లాలో అల్లర్లు రేపెట్టడానికి చూసినటువంటి ప్రేరేపించినటువంటి వ్యక్తులపై ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్పి కూడా భావించవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా మనం ఈ యొక్క సిట్ సంబంధించినటువంటి అధికార బృందం కేసులు సంబంధించినటువంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో దాదాపుగా కూడా 324, 307 కూడా కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మర్డర్ కేసులకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే బాంబులు ఆయుధాలతో ప్రత్యర్థుల్ని హతమార్చే విధంగా కూడా వీరంతా ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే దర్యాప్తుకు సంబంధించినటువంటి లోతుగా విచారణ అయితే మాత్రం కొనసాగుతా ఉంది. అందులో భాగంగా ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో చూసుకోవచ్చు దాదాపు 99 కేసులు కూడా నమోదు చేశారు.
చేశారు. 170 మందిని ఇప్పటికి గుర్తించారు. ఇంకా 123 మంది కూడా ఇంకా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి క్రమంలో ప్రస్తుతం అయితే మాత్రం బృందం వీరికి సంబంధించినటువంటి విషయంపై కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో గాలింపులు చేస్తా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అల్లర్లు సృష్టించినటువంటి ఎవరు కూడా గ్రామాల్లో లేరు, పట్టణాల్లో లేరు. వారంతా కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడో తలదాచుకుంటున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. తలదాచుకుంటున్నప్పటికీ కూడా సిట్ మాత్రం ఒకటే చెప్తా ఉంది, ఎవరిని కూడా వదిలిపెట్టాం, ఖచ్చితంగా కౌంటింగ్ నాటికి వీరందరినీ కూడా పట్టుకొని వారికి శిక్షలు పడేలా కూడా చూస్తామని చెప్పి కూడా ఈసీ బృందం అయితే మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియకి సమయం దగ్గర పడతా ఉంది. మరోపక్క నిందితులు గుర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందులో భాగంగానే 13 మంది అధికార బృందాన్ని వేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ క్యాడర్తో సమాయత్తం అవుతా ఉన్నారు. సమాయత్తం అవడమే కాకుండా ఈ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వీరిది ఏ ఊరు అనేది ఒక సమగ్రమైనటువంటి సమాచారంతో మాత్రం ప్రస్తుతం సిట్ బృందం అయితే ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా పల్నాడు జిల్లాలో కనిపిస్తా ఉంది. మరోవైపు అనంతపురం జిల్లాలో కూడా చూసుకుంటే కనుక ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి దాడులకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తును అయితే చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఒకరిపై ఒకరు దాడులకి ప్రేరేపించారు అన్న కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే మాత్రం జరుగుతూ ఉంది. మరోపక్క ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈవీఎంల ధ్వంసంకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రధానంగా సిట్ అధికారుల బృందం కొంత సీరియస్ గానే వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే చూసుకోవచ్చు, ఎక్కడైతే ఈవీఎంలు ధ్వంసం జరిగాయో ఆ ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ అయితే మాత్రం క్షుణ్ణంగా తనిఖీ చేస్తా ఉన్నారు. అసలు ఈవీఎంలు ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే మాత్రం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సిట్ సంబంధించినటువంటి అధికార 13 మంది బృందం అయితే మాత్రం విడివిడిగా పలు ప్రాంతాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అయితే మాత్రం వారు దర్యాప్తు అయితే మాత్రం వేగవంతంగా కొనసాగిస్తా ఉన్నారు. శిరీష, పవన్ చెప్పండి, ఈసీ అధికారులు ఎలక్షన్స్ టైంలో ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇదే విధంగా జూన్ 4న ఫలితాలు విడుదల తర్వాత కూడా ఇలాంటి గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు ఈసీ అధికారులు కానీ పోలీసు బృందం కానీ ఏమైనా భద్రతా ఏర్పాట్లు తీసుకునే అవకాశం ఉందంటారా ముందస్తుగానే? ఖచ్చితంగా శిరీష, ఏదైతే చూసుకోవచ్చు, ఖచ్చితంగా కూడా మీరు అన్నట్లుగా కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం దగ్గర పడతా ఉంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మరోవైపు హింసాత్మక ఘటనల నేపథ్యంలో నిందితులను అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత అయితే మాత్రం నిజంగా చెప్పాలంటే అధికార ప్రతిపక్ష పార్టీలు ఎవరు గెలిచినా ఓడినా కూడా కొంత పల్నాడులో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే మాత్రం నెలకొనేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పోలింగ్ రోజే ఈ విధమైనటువంటి హింసాత్మక ఘటనలు జరిగి దాదాపుగా ఇళ్లలోకి సైతం కూడా దూరి ఇష్టానుసారంగా ధ్వంసాలు చేయడమే కాకుండా బాంబులు, మారణాయుధాలు మొత్తం బయటపడినటువంటి నేపథ్యంలో ఇక ఎలక్షన్ తర్వాత పరిస్థితి మరొక విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అయితే మాత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి అయితే మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే మాత్రం ఇప్పటికే జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దాదాపు 16 సంబంధించినటువంటి కంపెనీలతో సాయుధ బలగాలు ఉన్నాయో ఆ బలగాలను మరింత పెంచుకోవాలని చెప్పి కూడా భావిస్తూ ఉంది. ఇప్పటి వరకు 16 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరొక 4 కంపెనీలు కూడా తీసుకొని అవసరమైతే గ్రామాల్లో సైతం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి భావిస్తూ ఉంది. ఎవరు కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా ఉండాలి, ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పి మాత్రం ఇప్పటికే భారత ఎన్నికల కమిషన్ అయితే మాత్రం సీరియస్గానే ఈ విషయాన్ని పరిగణిస్తుందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలపై చూసాం. దాదాపుగా చాలా మంది ఉన్నతాధికారులపై కూడా వేట్లు వేశారు. ఎందుకంటే స్థానికంగా వాళ్ళు సీనియర్లు అయినప్పటికీ కూడా లోకల్గా ఉన్నటువంటి క్యాడర్ సమాహిత లోపం వల్లే ఘర్షణలు జరిగాయి. కాబట్టి అందులో భాగంగానే ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే బదిలీ వేటు వేయడం అయితే మాత్రం జరిగింది. బదిలీ వేటు వేయడమే కాకుండా వారికి ఎవరికి కూడా పోస్టింగ్లు ఇవ్వద్దని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సాయుధ బలగాలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ చేరుకుంటా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంపై కూడా కసరత్తు వేగవంతం చేస్తూ ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాయి. సో కౌంటింగ్ తర్వాత కూడా ఈ యొక్క బలగాలను మరింత పెంచి అవసరమైతే గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే మాత్రం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఈసీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ ఉంది. మరోవైపు ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం సిట్ సంబంధించినటువంటి బృందం అంతా కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో వారి పరిస్థితి కూడా ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మరింతగా సాయుధ బలగాలను కూడా పెంచాలని చెప్పి కూడా భావిస్తూ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇప్పటికే కసరత్తు అయితే మాత్రం వేగవంతం చేస్తాం. శిరీష, పవన్ చెప్పండి, సిట్ బృందం ఇప్పటికే పలు జిల్లాల్లో ఘర్షణకు కారణమైన పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. విచారణ ఇంకా కొనసాగితే ఇంకా నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా?
ఎస్ ఖచ్చితంగా కూడా ఇప్పటికే సిట్ సంబంధించినటువంటి అధికార బృందం ఈ యొక్క విషయంలో దర్యాప్తుని వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఈ యొక్క అల్లర్ల వెనక ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఉంటారో వారిపై సైతం కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక విచారణ అయితే మాత్రం వేగవంతం చేస్తా ఉంది. అందులో భాగంగానే చూసుకోవచ్చు ఏదైతే వెల్దుర్తి ప్రాంతాల్లో వెల్దుర్తి కానీ ఇటు అదేవిధంగా గురజాల కానీ పిడుగురాల కానీ నసరాపేట కానీ సత్తెనపల్లి కానీ దాదాపుగా పెదకూరపాడు నియోజకవర్గం కానీ దాదాపుగా చూసుకోవచ్చు 1200 మంది పైచీలకు నిందితులు ఉన్నారంటే ఏ విధంగా పరిస్థితి ఉందో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 1200 మంది నిందితుల్లో దాదాపు ఇప్పటికీ 476 మందిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఎక్కడో మకాం వేశారు కాబట్టి పోలీసులు వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేస్తా ఉన్నారు. కానీ వారంతా కూడా ఎక్కడెక్కడో వాళ్ళ ప్రాంతాల్లో కూడా తలలు దాచుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నేతలు కావచ్చు, ఈ యొక్క అల్లర్ల వెనక ఎవరున్నారు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతా ఉంది. మరింత వేగవంతం కూడా అవుతా ఉంది. జూన్ 4 నాటికి మాత్రం పూర్తి స్థాయిలో పల్నాడులో చోటు చేసుకున్నటువంటి ఘటనలు కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు కావచ్చు, ఈ యొక్క ఘటనలపై కూడా పూర్తి స్థాయి నివేదిక అయితే మాత్రం సిట్టు సంబంధించినటువంటి 13 మంది బృందం సభ్యులు కూడా నివేదిక అయితే మాత్రం అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా మరింత వేగంగా ఈ యొక్క దర్యాప్తు అయితే మాత్రం చేయాలని చెప్పి కూడా సిట్ సంబంధించినటువంటి అధికార బృందం అయితే మాత్రం ఒక దూకుడుగా పల్నాడు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.